ఎప్పుడొచ్చారండి మోహన్ గారు మీరు? 90 అండి. 1991. 91 ఓకే. అండ్ అంటే యూ వాంట్ టు డూ మాస్టర్స్, ఇక్కడ మాస్టర్స్ చేయాలని? నో, అంటే నాకన్నా ముందే నా వైఫ్ వాజ్ హియర్ అండి. తను ఇక్కడికి వచ్చి LLM చేసింది. తను జస్ట్ ఐ ఫాలోడ్ హర్. ఇక్కడికి వచ్చి దెన్ అగైన్ ఐ వెంట్ టు బాస్టన్ యూనివర్సిటీ ఫర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అచ్చా. సో అలా నా జీవితం మొదలైంది. ఓకే. సో 90s అంటున్నారు, మరి 90s లో ఇప్పుడంటే అమెరికా రావాలంటే చాలా ఈజీ అంటారు, వీసా వచ్చేస్తారు జనాలు, కానీ మీకేమైనా ఇబ్బందులు, మీరేమైనా? లేదండి, ఆ రోజుల్లో కూడా చాలా ఈజీగా ఉండేది. ఇంత ఎక్కువ డిమాండ్ ఉండేది కాదు. అంటే ఓన్లీ ఒక 10,000-15,000 అప్లికేషన్స్ వచ్చేవి. వాటిలో బాగానే ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. సో నాకు పెద్ద ఇబ్బంది ఏం రాలేదు ఆ రోజుల్లో. అచ్చా. ఇంకేమైనా కష్టాలు అమెరికాలో అప్పటికి ఇప్పటికి మీకేమన్నా? డెఫినెట్గా ఇస్తే లాంగ్ జర్నీ అండి. ఇప్పుడు అందరూ ఏంటంటే అమెరికా రాగానే ఇది ఒక అద్భుతమైన ప్రపంచం, ఏదో అది ఏమంటారు, ఫ్రూట్స్ అన్నీ లో హ్యాంగింగ్లో ఉంటాయి, మనం కోసుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో పర్టికులర్గా ఏంటంటే అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఇప్పుడు మా జనరేషన్ కానీ మాకన్నా ముందు వచ్చిన జనరేషన్ కానీ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండేటప్పటికి భయంతో వచ్చేవాళ్ళం. ఒకటి, మనం చదువుకున్న వాతావరణం కూడా తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతం భద్రాచలం, ఒక తెలుగు బడిలో చదువుకోవటం, ఆ తర్వాత ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ అంతంత మాత్రంగానే ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒకటి, యాక్సెంట్ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, తర్వాత మనకి తెలియని ప్రపంచం. ఆ రోజుల్లో లైట్గా కొద్దిగా డిస్క్రిమినేషన్ కాదు కానీ కొద్దిగా వింతగా చూసేవాళ్ళు. సో వీటితో ఒక అదొక మిక్స్డ్ ఫీలింగ్స్. ఒకటి ఆదుర్ద, రెండోది ఆందోళన, రెండోది ఏం చేయగలం ఈ దేశంలో అనేటువంటి రకరకాల ఉండేవి. దాంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళం. సో మనకి అన్ని పరిసరాలు, వాతావరణం అన్నీ తెలుసుకునేలాగా మనం కష్టపడి ప్రయత్నం చేయటం, నేర్చుకోవటం, దాన్ని అనుగుణంగా నడుచుకోవటం. దాంతో ఒక విధంగా చెప్పాలంటే ఒక చక్కటి క్రమశిక్షణతో అలవాటైన జీవితం ఫోర్స్ఫుల్గా వచ్చింది. అందరు అనుకుంటారు అక్కడ ఇండియాలో అయ్యో అమెరికాలో ఉన్నారు అన్నీ ఈజీగా దొరికిపోతాయి అనుకుంటారు. సో అదైతే కాదు ఖచ్చితంగా. కానీ అప్పటికి ఇప్పటికి మీరు ఇవాళ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సప్లై అండ్ డిమాండ్ అండి. ఒకటి, ఆ రోజుల్లో అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి అమెరికాలో. సో మేము వచ్చినప్పుడు కానీ మన ముందు జనరేషన్ కానీ, ఒకటి కంప్యూటర్ బూమింగ్. సో ఐటీ ఇండస్ట్రీ బూమింగ్ టైంలో రైట్ టైంలో రావటం అనేది ఒకటి. నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి మారటం, తర్వాత జాబ్ చేయటం, తర్వాత సొంతగా వ్యాపారం స్టార్ట్ చేయటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అవకాశాలు బాగా తగ్గాయి. ఒక విధంగా అవకాశాలు పెరిగినట్టుగానే మల్టిపుల్ ఫోల్డ్స్లో మనుషులు రావటం, తర్వాత గ్లోబలైజేషన్ వలన ఇక్కడి నుంచి జాబులు బయటకు వెళ్ళటం, దాంతో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదివరకు అంత అద్భుతంగా ఏం లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.